యెమెన్ దేశస్థుడి హత్య కేసులో భారతీయ నర్స్ నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దయినట్లుగా వార్తలొచ్చాయి. అంతలోనే ఆ వార్తలను తోసిపుచ్చింది కేంద్రం. మరణశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. జూలై 16న నిమిషప్రియకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు యెమెన్ ప్రభుత్వం శిక్షను వాయిదా వేసింది. మృతుడు తలాల్ అబ్దో మెహదీ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. దీంతో ఇక మున్ముందు నిమిష కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నట్లు తయారైంది నిమిషప్రియ ఉదంతం. నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన చేసింది. ఆయన విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ అబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం చెప్పింది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిషప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి. దీంతో నిమిషప్రియ కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ 2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లింది. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన్ వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం తలాబ్ అబ్దో మహదీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగిలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన నేరంలో నిమిషప్రియకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించాయి. జూలై 16న మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. నిమిషప్రియను మరణశిక్ష నుంచి తప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే హౌతీ నియంత్రణలోని యెమెన్తో భారత్కు అంతగా దౌత్యపరమైన సంబంధాలు లేవు. దీంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. ఈ దశలో చివరి ప్రయత్నంగా కేరళకు చెందిన మత గురువు ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్, షేక్ హబీబ్ ఉమర్ హత్యకు గురైన అబ్దో మహదీ కుటుంబంతో యెమెన్లో అత్యవసర భేటీ అయ్యారు. చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంలో శిక్ష వాయిదా పడింది. అయితే హత్యకు గురైన తలాల్ అబ్దో మహదీ కుటుంబం క్షమాభిక్షకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో తలాల్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. నిమిషప్రియ కేసులో ప్రధానంగా వినిపించిన బ్లడ్ మనీ గురించి చర్చ జరుగుతోంది. నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. షరియత్ చట్టం ప్రకారం ఇందుకు పరిహారంగా ధనం చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే బ్లడ్ మనీ అంటారు. అయితే ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెప్తోంది. దీంతో ఈ కేసు ఎలా ముగుస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.